కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 57 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 57 వచనాలు చదువుకుందాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచిందును గనుక జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లు నన్ను తినివాడు నా మూలముగా జీవించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. ఇదిగో నాయన, గత కాలమంతయు మీ రెక్కల నీడలో మమ్మల్ని బలపరిచారు, మీకు వందనాలు. ఈ దినం నాయన మాకు అనుగ్రహించి మీ సన్నిధిని ఈ రీతిగా మమ్మల్ని సమకూర్చారు, మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యములో మీరుండి మహిమ పొందారని నమ్ముచున్నా ప్రభా. మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీకు వందనాలు. ఈ లేఖనాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు ప్రభా. నీ సిలువు చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి మమ్మల్ని బలపరిచి నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో యేసు ప్రభువారు తన శిష్యులతో, అక్కడ కూడి ఉన్న జనాలతో ఈ రీతిగా చెప్తున్నారు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఆయన శరీరములో రక్తములో పాలు పొందిన వారే జీవము కలిగిన వారు. ఆయన శరీరములో రక్తములో పాలు పొందిన వారు జీవము లేనివారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం పరిశుద్ధ బలలో మనం పాలు పొందటానికి ఈరోజు కూడి ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని, తరుణాన్ని బట్టి ఆయనకి లెక్కలేని స్తోత్రాలు. చాలా కాలముగా మనము ఆయన శరీరములో రక్తములో పాలు పొందుతూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేరణ చేత ఈ వాక్య భాగాన్ని బోధించటానికి దేవుని ఆత్మ ప్రేరణ చేత దేవుని సన్నిధిలో నిలవబడ్డాం. ఏమిటి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనంటే, ఈ బలలో ఆయన శరీరములో రక్తములో పాలు పొందవలసింది ఎవరు పాల్గొనాలి, అలాగనే ఎందుకు పాల్గొనాలి, పాల్గొనకపోతే ఏం జరుగుతుంది, ఎప్పటి వరకు పాల్గొనాలి, పాల్గొనటం వలన ఫలితాలు ఏంటి, ఈ విషయాలను ప్రభు యొక్క ఆత్మ ప్రేరణ చేత సంఘానికి తెలియపరచవలసిందిగా ప్రభు హెచ్చరిక చేత ఈ దినం ఈ వాక్యాన్ని చెప్పటం జరుగుతూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పాపుల కొరకు చేల్చబడిన పరిశుద్ధ రక్తముగా కొరింథీ సంఘానికి రాస్తూ
అపోస్తుడైన పౌలు సెలవిచ్చాడు. ఇది పాపుల కొరకు చీల్చబడిన పరిశుద్ధ రక్తము, పాపుల కొరకు చీల్చబడిన పరిశుద్ధ శరీరము. పరీక్షించుకొని బలలో చేయవేయవలసింది. బలలో క్రీస్తు త్యాగాన్ని, శ్రమలను మాదిరిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన పిలుపును, నిశ్చయాన్ని మనం మర్చిపోలేకుండా, దీని ద్వారా ప్రభువు నుండి తొలగిపోకుండా ఉండాలి. ఆయన మాదిరిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో ఉన్న పాలును సరిచేసుకొని అవకాశం ఉంటుంది. దాని ద్వారా క్రీస్తు స్వరూపంలోనికి మనం మార్చబడతాం. ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన శ్రమలు ఆయన శ్రమల ఎదుట ఎన్నదగినవిగా ఉండవు కనుక, దీని ద్వారా విశ్వాస జీవితంలో శ్రమలను జయించగలుగుతామని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. బలలో చేయి వేసే ప్రతి ఒక్కరూ ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తారనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే అయోగ్యముగా ఆయన బలలో పాలు పొందటానికి వీల్లేదని, కుమారుని ముద్దు పెట్టుకున్న ఎడల ఆయన కోపించును, బలలో తప్పనిసరిగా సిద్ధపరచబడిన వారే చేయి వేయాలి అనే విషయాలను రెఫరెన్స్లు చెప్పలేదు, కానీ చాలా టైం అవుతుందని మామూలుగా నేను చెప్పటం జరుగుతుంది. 5 విషయాలు మీకు తెలియజేశాను. ఏంటి? బలలో ఎవరు పాల్గొనాలి, ఎందుకు పాల్గొనాలి, పాల్గొనకపోతే ఏం జరుగుతుంది, ఎప్పటి వరకు పాల్గొనాలి, పాల్గొనటం వలన జరిగేది ఏంటి, ఫలితం ఏంటి. మొదటగా మనం చూసినట్లయితే, ఎవరు ఈ పరిశుద్ధ బలలో ఆయన శరీరంలో, రక్తంలో పాలు పొందాలి అని అంటే, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు. చూడండి, అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయము 38వ వచనంలో, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. హల్లెలూయా. ఎవరైతే మారు మనసు పొందుతాడో, యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందుతాడో, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటారో వారు ఆయన రక్తము చేత కడగబడిన వారై ప్రభు యొక్క శరీరములో, రక్తములో, పరిశుద్ధ బలలో చేయవలసిందిగా ఈ దినం ప్రభు చేత మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. వారే ప్రభు బలలో పాల్గొనవలసిన వారు. 2వది, క్రీస్తుతో సహవాసం చేయగలిగిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు, యేసు క్రీస్తుతో సహవాసం కలిగిన వారు. మొదట యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన రక్తములో కడగబడిన వారు, ఆయన నామములో బాప్తిసం తీసుకొని మారు మనసు పొందిన వారే కాకుండా, ఆయనతో సహవాసం చేసేవారే దీనికి అర్హులు. ఏదో నా ఇష్టానుసారంగా మాసమంతా, నెలంతా, లేదా వారమంతా నా ఇష్టానుసారంగా తిరిగి బలలో పాల్గొంటానంటే కుదరదు. ఆయనతో సహవాసం కలిగిన వారై ఉండాలి. నిత్యము ఆయన్ను వెంబడించేవారుగా ఉండాలి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది. వారితో, దేవునితో సహవాసం కలిగిన వారే ఈ బలలో పాల్గొనటానికి అర్హులు. అలాగునే తన్ను తాను పరీక్షించుకునేవాడే. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో చెప్పబడుతూ ఉంది కదా. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను,
అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిన్ను నీవు పరీక్షించుకొనకుండా నిష్టానుసారంగా ప్రవర్తించి ప్రభు బలలో పాల్గొనటానికి వీల్లేదో, ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో, ఎవరైతే ఆయన సహవాసంలో ఉంటారో, ఎవరైతే తను తాను పరీక్షించుకుంటారో వారే ప్రభు బలలో చేయి వేయటానికి అర్హులు. తర్వాత నాలుగవదిగా యోగ్యులైన వారు. మొదటి కొరింథీ 11:27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినినో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. హల్లెలూయా. ఎవరట అర్హులు? యోగ్యముగా ఉన్నవారు. యోగ్యమై ఆయన శరీరములో రక్తములో పాలు పొందమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటిగా ఎవరు పాల్గొనాలి? రక్షణ పొంది బాప్తిసం తీసుకొని యేసు రక్తములో కడగబడిన వారు, ఆయనతో సహవాసం కలిగి ఉన్నవారు, అలాగనే తను తాను పరీక్షించుకునేవారు, యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారు, వారే ఆయన రక్తములో శరీరములో పాలు పొందటానికి అర్హులు. హల్లెలూయా. రెండవదిగా ఎందుకు పాల్గొనాలి? ఇది ఒక ఆచారమా, లేకపోతే ఈ పాల్గొనాలని పరిశుద్ధ గ్రంథంలో ఉందా అని మనం పరిశీలన చేసి చూస్తే, మొదటిగా చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము 15వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించవలనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. యేసయ్య మనకు చెప్పాడు కాబట్టి, ఈ ఆచరణ ఆచరించమని యేసు ప్రభులు వారే చెప్పారు కాబట్టి మనం దీనిలో పాలు పొందాలి. యేసయ్య స్వయంగా చెప్పాడు. అంతేకాదు ఆదిమ సంఘము ఆచరించింది. యేసు ప్రభు వారు చెప్పారు, ఆదిమ సంఘము కూడా ఆచరించి నడిచింది గనక. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనంలో అక్కడ చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయి. మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. యేసయ్య చెప్పాడు, ఆదిమ సంఘము అనుసరించి నడిచింది. ఎలాగూ నడిచింది? మీరు అపోస్తుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు కనుక ఇది మనము ఆచరించాలి. ఇది దీనిలో మనం పాలు పొందాలి. అలాగనే చూడండి, అపోస్తలులు కూడా బోధించారు. ఆదిమ సంఘము ఆచరించింది, అపోస్తలు కూడా బోధించారు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలు ఉన్నది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పొందుచున్న కొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పొందుటయే కదా అంటున్నాడు. హల్లెలూయా. యేసయ్య చెప్పాడు, ఆదిమ సంఘము ఆచరించింది, అపోస్తలులు బోధించారు. ప్రభువును జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయాలి. మొదటిగా యేసయ్య చెప్పాడు, ఆదిమ సంఘం ఆచరించింది, అపోస్తలులు బోధించారు. అంతేకాకుండా ప్రభువును జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని మనం చేయాలి. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడి. హల్లెలూయా. యేసయ్యని జ్ఞాపకము చేసుకోవటానికి దీన్ని మనం ఆచరించాలి. మొట్టమొదటిగా ఎవరు పాల్గొనాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఎందుకు పాల్గొనాలి, ఎందుకు దీన్ని మనం చేయాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. చూడండి, మూడవదిగా క్రమముగా మనం దీనిలో పాల్గొనకపోతే ఏం జరుగుతుంది? దీన్ని మనం ఆచరించకపోతే, దీనిలో మనం పాలు పొందకపోతే ఏం జరుగుతుంది అని అంటే, చూడండి, అపోస్తుల కార్యాలు చదవద్దు కానీ మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 20 నుంచి 30 వచనాలు మనం చదువుకున్నట్లయితే,
అక్కడ తెలియబడిన మాట ఏమిటంటే ఏం జరుగుతుంది? మొట్టమొదటిగా అపరాధులు మగుటావట, రెండవది శిక్షించబడతాం, మూడవది బలహీనులమవుతాం, నాలుగవది రోగులమవుతాం, ఐదవది మరణిస్తాం. 5 విషయాలు జరుగుతాయి. ఇందులో నువ్వు పాల్గొనకపోతే ఏం జరుగుతాయి? అపరాధులుగా ఎంచబడతాం, శిక్షించబడతాం, బలహీనులవుతాం, రోగులమవుతాం, మరణిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇది ఎప్పటి వరకు మనం ఆచరించాలి? దీన్ని ఎప్పటి వరకు ఆచరించాలి అని అంటే మరణ పర్యంతం వరకు, ప్రభు వచ్చే వరకు, ఆయన వచ్చే వరకు, మనం పోయే వరకు ఈ ఆచరణను ఆచరించి నడవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఏ రీతిగా ఈ బల్లారాధనలో పాల్గొనాలి, ఆయన శరీరములో రక్తములో ఏ రీతిగానూ ఉండాలి, ఎందుకు ఉండాలి, ఎవరు ఉండాలి, ఉండకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. పాల్గొనటం వలన జరిగే ఫలితాలేంటి, ఇందులో ఆయన శరీరములో రక్తములో పాల్గొనటం వల్ల మనకు ఫలితాలు ఏం జరుగుతాయి అనే విషయాన్ని చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, మొట్టమొదటిగా అంత్య దినములలో మనం లేపబడతామట. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. 54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాని లేపుదును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో పాల్గొనవాడే లేపబడతాడు. క్రీస్తు యేసునందుండి మృతులైన వారే లేపబడతారు. ఆయన వచ్చేటప్పుడు సజీవులమై నిలుచుండి మనం కూడా లేపబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిశ్చయం గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుతాను. లేపబడతావు. ఆయన వచ్చేటప్పుడు నువ్వు లేపబడతావు. రెండవది, క్రీస్తుతో కూడా మనం నిలిచి ఉంటాం. 6:56 యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉంటావు. హల్లెలూయా. మొదటిగా లేపబడతావు, రెండవది ఆయన యందు నువ్వు నిలిచి ఉంటావు. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉంటావు. ఆయనలో నువ్వు నిలిచి ఉండాలంటే, నువ్వు లేపబడాలంటే ఆయన శరీరములో రక్తములో తప్పనిసరిగా నువ్వు పాల్గొనాలి. మూడవది, క్రీస్తులో జీవము కలిగి ఉంటావు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం చూడండి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. హల్లెలూయా. ఆయన శరీరములో రక్తములో పాలు పొందినవాడే జీవము గలవాడు. ఆయన శరీరములో రక్తములో పాలు పొందినవాడే నిత్య జీవం గలవాడు. ఆయన శరీరములో రక్తములో పాలు పొందినవాడే ఆయనలో నిలిచి ఉంటాడు. ఆయన శరీరములో రక్తములో పాలు పొందినవాడే అంత్య దినమున లేపబడతాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు దీనిలో గుప్తం చేసి ఉంచాడు. వీటిలో నువ్వు పాల్గొంటేనే తప్ప, ఎంత మంచి ఆరాధనలో నువ్వు పాల్గొన్నా, ఎంత ఆరాధికుడు నువ్వైనా, ఎంత పరిజ్ఞానము నీకున్నా, ఎంత ప్రార్థనా శక్తి నీకున్నా, దేవుని యొక్క రక్తములో శరీరములో నువ్వు పాలు పొందపోతే నిత్య జీవము లేదు. ఆయనలో నువ్వు నిలిచి ఉండలేవు, అంత్య దినములు లేపబడలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఆయన అంటాడు కదా, 6వ అధ్యాయము 54వ వచనం యోహాను సువార్తలో ఆయన చెప్తూ ఉన్నాడు కదా, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము కలవాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు యొక్క శరీరములో రక్తములో పాలు పొందడానికి వచ్చిన మనం మొదటిగా మనం తెలుసుకున్నదేంటి? ఎవరు పాల్గొనాలి? ఆయన
నమ్మి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని యేసు రక్తంలో కడగబడిన వాడు దీనిలో పాల్గొనవాలి. రెండవది, ఆయనతో సహవాసం కలిగిన వాడు దీనిలో పాల్గొనాలి. తన్ను తాను పరీక్షించుకున్నవాడు దీనిలో చేయవేయాలి. యోగ్యమైన జీవితం కలిగిన వాడు దీనిలో పాల్గొనాలి. ఎందుకు పాల్గొనాలనంటే ప్రభువు చెప్పాడు కాబట్టి, ఆదిమ సంఘము ఆచరించింది కాబట్టి, అపోస్తలులు బోధించారు కాబట్టి, ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మనము దీన్ని అనుసరించి చేయాలి. అంతేకాదు, క్రమముగా పాల్గొనపోతే ఏం జరుగుతూ ఉంది? అపరాధులం అవుతాం, శిక్షించబడతాం, బలహీనులం అవుతాం, రోగులం అవుతాం, మరణిస్తాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పటి వరకు ఇది ఆచరించాలి? ప్రభు రాకడ వరకు, మన పోకడ వరకు ఆచరించాలి. పాల్గొనటం వలన ఫలితాలు ఏంటి? లేపబడతాం అంత్య దినములలో. అంతేకాదు, ఆయనలో మనం నిలిచి ఉంటాం. అంతేకాదు, జీవము కలిగిన వారంగా ఉంటాం, నిత్య జీవము కలిగిన వారంగా మనం ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని విన్న మనం ఆ రీతిగా ఉండి ప్రభు సన్నిధిలో పరిశుద్ధ బల్లలో పాల్గొనవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ, ప్రభు మనకి నిత్య జీవమును అనుగ్రహించునుగాక. అందరూ తల్ల